అందరికీ నమస్తే. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు టైం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా మీద అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉంటాడు. అసలు ఏంది ఇది, ఎవరు నడుపుతున్నారు సోషల్ మీడియా, ఎవరు యూట్యూబ్ ఛానల్స్ ఇవి, ఎవరు నడిపిస్తున్నారు, అది ఇదాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాడు. ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏంది ఆ బ్రేకింగ్ న్యూస్ అంటే, వీళ్ళు నడిపిస్తున్న అడ్డమైన సోషల్ మీడియా హ్యాండిల్స్, అడ్డమైన యూట్యూబ్ ఛానల్స్ మొత్తం గవర్నమెంట్ ఛానల్కి వెళ్ళి నడుస్తున్నాయట. గవర్నమెంట్ జీతం తీసుకునే కార్పొరేషన్ చైర్మన్ నడిపిస్తున్నారంట. వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్స్గా కార్పొరేషన్ కింద ఎవరికైనా లోన్లు ఇవ్వాలన్నా, ఏమైనా టెక్నాలజీ పెంచాలన్నా, ఏమైనా జనాలకు పనికొచ్చే పని చేయాలన్నా కాదంట. మొత్తం వాళ్ళు చేస్తున్న పనంతా కూడా ప్రత్యర్థుల మీద విషం చిమ్మడం, ప్రత్యర్థుల మీద ఇంకు చల్లడం, పీడ చల్లడం, ఆ పని చేస్తున్నారంట. అంటే వాళ్ళు ప్రభుత్వ జీతాలు తీసుకొని మనిషికి 2 లక్షల రూపాయలు జీతం తీసుకొని, గవర్నమెంట్ జీతం అంటే మన డబ్బులు, ప్రజల డబ్బులు తీసుకొని వాళ్ళ ప్రత్యర్థుల మీద సోషల్ మీడియాలో వేసే తప్పుడు వార్తలు, ముఖం బట్టగాల్చే ముఖం మీద వేసింది అట్లాంటి వార్తలు వేస్తున్నారు. కొన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి, వాటి గురించి మాట్లాడదాం మనం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఒకసారి చూడండి. హెచ్జిసిఎల్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీస్ లొకేటెడ్ అడ్జసెంట్ టు ఓఆర్ ఖాజాగూడ రోడ్ అంట. ఈ ఆఫీసు ఇది గవర్నమెంట్ ఆఫీస్. ఇదేంది, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, హైదరాబాదు డెవలప్మెంట్కి సంబంధించిన ఆఫీస్ ఇది. కానీ ఇన్సైడ్ ద గవర్నమెంట్ ఆఫీస్ దే హ్యావ్ సెట్ అప్ ద ఆఫీస్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెన్సీ కాల్డ్ మైండ్ షేర్. ఫ్రమ్ హియర్ దే ఆర్ రన్నింగ్ 4 చీప్ సోషల్ మీడియా పేజెస్. 4 సోషల్ మీడియా పేజెస్ నడుపుతారంట. క్రియేటింగ్ ఫేక్ ప్రాపగండా, డూయింగ్ క్యారెక్టర్ అసోసియేషన్ లైకింగ్ కేటీఆర్ విత్ హీరోయిన్స్, మేకింగ్ డెరోగటరీ ఎడిట్స్ అబౌట్ ఫోన్ హ్యాపింగ్. పింక్ ప్రేమ అని ఒకటి వేసిండ్రు. చాకిరేవు అనే పేజీ అక్కడి నుంచి నడుస్తుంది. ఓకే, సోషల్ మీడియా వాళ్ళందరూ గమనించాలి. సోషల్ మీడియాలో న్యూట్రల్స్ ఉంటారు కదా. పింక్ ప్రేమ, హరీష్ భార్య ఫోన్ను వదలలేదు, ఫేక్. ఇది ఏది నిజం కాదు, ఒక్కడో గుర్తుపెట్టుకోండి మీరు. యాంకర్ స్వేచ్ఛను వాడుకునేందుకు ఫామ్ హౌజులనే రాసిస్తామన్నారు. చూసిందా ఇదంతా? తర్వాత వి మిస్ ఆల్ ద ఫన్. ఇట్లాంటి ఈ చాకిరేవు అనే దానిలో చాకిరేవు అనే ఐడిలో నా మీద కూడా దుష్ప్రచారం చేశారు. నా మీద కూడా వాళ్ళు ప్రజల తరపున మాట్లాడే అందరి మీద దుష్ప్రచారం చేస్తారు. టీజీపీఎస్సీ పోలీసుల మీద దాడి చేసిండ్రు, సోషల్ అటాక్. తర్వాత గవర్నమెంట్ మీరు ఇచ్చిన స్కీమ్స్ ఏమని అని అడుగుతున్నారు కదా రైతులు. ఆ రైతులు బీఆర్ఎస్ రైతులు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్రేసిండ్రు. నిరుద్యోగులు మా ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు కదా, వాళ్ళకి వీళ్ళంతా బీఆర్ఎస్ నిరుద్యోగులు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్రేసిండ్రు. అన్నీ ఇవన్నీ దేనికి తలకాయ ఉండదు, తోకం ఉండదు. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాయి. నక్సలైట్లు అని చెప్పి హీరోయిన్లో ఫోన్లో ట్యాప్ చేసినట్టు ఇల్లు. తెలంగాణ గలం. రెండో విషయం, తెలంగాణ గలం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి నడుస్తుంది. సేమ్ టైం పబ్లిక్ మనీ తీసుకున్న వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకొని సోషల్ మీడియా ప్రతి ఆఫీస్కి ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటుంది, నడిపించుకుంటారు వాళ్ళు. కానీ గవర్నమెంట్ జీతం తీసుకుంటున్న సొసైటీ చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్ ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళకి ఏం పని లేదు, కార్పొరేషన్లకు డబ్బులు లేవు, గవర్నమెంట్ నిధులు ఇవ్వదు, వాళ్ళు జనాలకి ఏం చెయ్యరు. జస్ట్ జీతం వస్తుంది, ఇద్దరు గన్మెన్లు ఉంటారు, ఇట్లాంటి లేకి పనులు చేస్తారు వాళ్ళు చేసేది. ఏంది ఇది, చాదగాని కొడుకులు అంట పేజీ పేరు. సూపర్. ఇంకా మొత్తం అది నాకు తెలిసి మొత్తం కేటీఆర్నే టార్గెట్ చేసినట్టారు వీళ్ళు. ఇట్లా చేస్తేనే వాళ్ళ బద్దలు బాల్చింగాలని మీడియా మీద దాడిని మనం ఖండించాలి. కానీ ఇట్లా చేస్తేనే ఆపన్న హస్తం, వీళ్ళు పెద్ద శుద్ధపూసలు ఆపన్న హస్తం అనేవాళ్ళు. వీళ్ళు జనాల కోసమే పనిచేస్తున్నట్లు. వీళ్ళు మొత్తం ఫేకే. కాళేశ్వరం కుంగిపోయింది కాదు, కూలిపోయింది అనే దగ్గర నుంచి ఫేకే వీళ్ళు చేసింది. ఆపన్న హస్తంలో, ఆపన్న హస్తం అంటే దాని పేరు, ఆ పెట్టడానికి బుద్ధి ఉండాలి. దానికి పేరు పెడితేప్పుడన్నా కొద్దిగా ఆలోచించాలి, ఇది దేనికోసం ఉపయోగిస్తాం అనేది. ఆ పేరుకు తగ్గట్టని ఒక పని చేయాలి కదా. రేవంత్ రెడ్డి మెయిన్ మీడియా ఛానల్స్ మీద మాట్లాడిండు. నా ముందరకు వచ్చి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు. అవి బుద్ధి లేని మాటలే. నా ముందరకు వచ్చి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు. నేను నమస్తే ఎప్పుడు పెడతాను ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు జర్నలిస్టులు, మీ జీతగాలు కాదు, అట్లే ఉంటారు. ఎవరు జీతగాలు కాదు జర్నలిస్టులు. అయితే దానిలో నేను ఫేక్ జర్నలిస్ట్ అని వేసిండ్రు వీళ్ళు. అపానాస్తం వాళ్ళు ఫేక్ జర్నలిస్ట్ అని వేసారు. నాకు ఇప్పటికీ అగ్రెషన్ కార్డు 18 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ జర్నలిస్ట్ నేను. అంటే వీళ్ళు చేసే మొత్తం ఫేక్ అనమాట, ఏం లేదు, జస్ట్ ఫేక్. ఈ ఫేక్ అంతా నడిపించేది గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళి. అది దారుణం. ఫేక్ నడిపితే నడుపుకుంది. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఆగభవన్ అసెంబ్లీ ఎదుర్కొంటారు కదా, అక్కడ నుంచి ఇవి నడిపిస్తారంట. ఏమేమి ఉన్నాయి అక్కడ? హస్తవాసి అంట, ముఖం వాసి.
పుకారు బ్యాచ్ అంట. మొత్తం ఇంకా తెలంగాణ స్క్రైబ్ ఈ పేపర్ వస్తుంది చూడు, తెలంగాణ స్క్రైబ్ అని పేపర్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అవన్నీ ఫేకే, ఒక్కడూ నిజం ఉండదు. ఒక్కడైనా జనాల కోసం రాయారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ సోషల్ మీడియా కూడా వాళ్ళు చేసే పనులు ఏమైనా ఉంటే అవి ప్రచారం చేసుకోవచ్చు. అది వాళ్ళు కూడా మంచి జరుగుతుంది, జనాలు కూడా మంచి జరుగుతుంది. ఏదో ప్రభుత్వం పలానా స్కీమ్ తెచ్చిందంట మనం అప్లై చేసుకుని జనాలు కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళు సోషల్ మీడియాను వక్రీకరణ కోసం వాడుతున్నారు, వక్రంగా వాడుతున్నారు. తర్వాత అక్రమ డబ్బులతోనే వాడుతున్నారు. అక్రమ డబ్బులు ఎందుకంటే రేవంత్ రెడ్డితో డబ్బులు లేవా? ఎక్కడైనా ప్రైవేట్ ఆఫీసులో పెట్టుకుని నడుపుకోండి. ఎవరు దన్నారు? ఫేక్ పెట్టుకుంటారో, ఫేక్ తండ్రి పెట్టుకుంటారో, ఫేక్ తాత వార్తలు పెట్టుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే ఫేక్ గాలకు ఫేక్ వార్తలే వస్తాయి. తెలంగాణ స్క్రైబ్ అనే పేపర్ చూడు, ఒక్క వార్తనన్నా, ఒక్క హీరోయిన్ అగో ఫోన్ ట్యాపింగ్కు దోబా, హీరోయిన్లపై యావా. ఒక్క హీరోయిన్ కూడా ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్లో కంప్లైంట్ చేయాలి. అగో చూడు మొత్తమే పార్గాయతలో కేంద్రంగానే రాసలీలు. మరి మీ గవర్నమెంటే ఉంది, ఏం పీకుతుర్రా? హోంమంత్రి మీ ముఖ్యమంత్రే కదా. ఇట్లాంటి పెట్టే బదులు, వార్తలు పెట్టే బదులు అదేదో దొరకబట్టవచ్చు కదా. మీరు ఇక్కడ పేరు చూసినా కదా, చాతగాని కొడుకులు అని పెట్టుకుంటారు. ఒకటి బాగుంది పేరు, అది చాతగాని కొడుకులు అనే పేరు కరెక్ట్గా పెట్టుకున్నారు మీరు. ఎందుకంటే చాతన అయింది అనుకో మీకు, అవన్నీ రాసే బదులు కేసులే పెడితే డైరెక్ట్ అన్ని మీడియాలు వస్తాయి. మీ తొక్కలో ఈ డూప్లికేట్ పేపర్లు, ఊరు లేని పేపర్లు, తల్లిదండ్రులు లేని వ్యవహారాలు కాకుండా కరెక్ట్గా గవర్నమెంట్ మీదే ఉంది. ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులు పెట్టకండి. అవి జనం డబ్బులు, అవి మీ డబ్బులు కాదు, రేవంత్ రెడ్డి డబ్బులు కాదు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డబ్బులు కాదు, ఏ మంత్రి డబ్బులు కాదు. అవి జనం డబ్బులు, జనాల కోసం ఉపయోగపడాలి. కార్పొరేషన్స్ మీకు నిధులు లేకపోతే ఒక్క కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడు. ఏం లేదు, పుస్తకం పోతున్నాం, జీతం వస్తుంది, మధ్యాహ్నం బిర్యానీ తింటున్నాం, సాయంత్రం దావతలు అవుతున్నాయి, కథం మంచి వీకెండ్ సెలవులు వస్తున్నాయి. వాళ్ళంతా ఇప్పుడు ఎంఎన్సీ జాబ్స్, వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాగు బతుకుతుండ్రు. కార్పొరేషన్ చైర్మన్స్ నువ్వు ట్రైబల్ వెల్ఫేర్ తీసుకో, ఏమన్నా తీసుకో, కార్పొరేషన్స్ మా బెల్లన్ననే దానికి చైర్మన్. పాపం రూపాయి కూడా లేదు పనిచేయడానికి. అందరు కార్పొరేషన్ చైర్మన్స్ అట్లా పనిచేస్తలేరు, కొంతమంది లంగలు తయారయ్యారు. ఇప్పుడు బెల్లనాయక్ గారు ఉన్నారు, ఆయన ఏం చేయరు ఇట్లాంటివి. ఆయన ఏదంటే పాపం ఆ గిరిజనులకు ఏమైనా చేద్దామని తనలాడతాడు. గట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ లంగలందరూ కలిసి అందరికి బ్యానం తీసుకొస్తారు. కొంతమంది జనం డబ్బులతోన మీకు జీతాలు ఇవ్వడమే ఎక్కువ. మీకు జీతాలు ఇచ్చి, మీకు కారు ఇచ్చి, దానికో డీజిల్ పెట్టి, దానికో పిఎన్ పెట్టి, దానికో డ్రైవర్ పెట్టి, మీకు గన్ పెట్టి, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ, డబ్బులు వేస్ట్. అవి పెడితే ఒక 10 మంది పేదలు బతుకుతారు. మీరు అవే వేస్ట్ అనుకుంటే ఇంకా ఇట్లాంటి చాకిరేవులు, చాదగాని కొడుకులు పెట్టుకొని ఇంకా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు జనాలు. అది గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ రెంట్ కడుతుంది, గవర్నమెంట్ కరెంట్ బిల్ కడుతుంది, గవర్నమెంట్ ఇంటర్నెట్ బిల్ కడుతుంది, గవర్నమెంట్ కంప్యూటర్ అన్ని పెట్టుకొని మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు. ప్రభుత్వంలోకి వచ్చినాక ఎవడైనా ఆరోపణలు చేస్తాడా? ఏజ్ కొట్టాలి గంచాటే. మీ దగ్గర ఉంటే మీరు పట్టుకొని కేసు పెట్టారనుకో, దాన్ని నిరూపించారనుకో, అన్ని మీడియాలు వస్తుంది కదా, నేను కూడా ఇస్తాను కదా వార్తలు. కానీ ఇట్లాంటి చాదగన్న కొడుకులను పెట్టుకొని ఏం చేస్తారా నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఇజ్జతు మీరు ఇట్లా గ్రామ్ తీసేస్తున్నారు, గ్రామ్ అమ్మేస్తున్నారు మార్కెట్లో. పాపం ఆయనకి ఇంతో అంతో ఉంటే అది కూడా పోగొడుతున్నారు ఇట్లాంటి వ్యవహారాలతోన. ఒక్కరు కూడా రెస్పాండ్ గారు, గప్చుప్ సుమారు బుడ్డి, అంతా దొంగలందరూ కలిసి ఈ వ్యవహారం చేస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు గమనించాలి. ఇవన్నీ ఫేక్, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నడుస్తున్నాయి. దీనికి తల్లి లేడు, తండ్రి లేడు, వీటికి ఇదే నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.